ఈరోజు మన ఛానల్లో స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ. మనకు కావాల్సినవి 4 పచ్చిమిర్చిలు, 3 పెద్ద సైజ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, 2 టొమాటోలు, కొంచెం కొత్తిమీర. ముందుగా 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 పచ్చిమిర్చిలు, 2 ఇలాచీలు వేసుకొని బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. రైస్ టేస్ట్ కోసం తగినంత సాల్ట్ వేసుకోండి. నీళ్లు ఎసరొచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోండి. రైస్ ఉడికేలోపు మరొక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేయండి. ఇప్పుడు పన్నీర్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేయండి. ఫ్రై అయ్యేటప్పుడే కాస్త ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేయండి. 5 నిమిషాలు వేయించిన తర్వాత పన్నీర్ ముక్కలను ఒక ప్లేట్లో వేసుకోండి. ఇందులోనే కొన్ని జీడిపప్పుల్ని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మిగిలిన మసాలా దినుసుల్ని, ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిల్ని వేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్ వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని రుచికి సరిపడా సాల్టు, సగం చెంచా పసుపు, 2 చెంచాల కారం, 2 చెంచాల ధనియాల పొడి, అర చెంచా గరం మసాలా వేసుకొని బాగా కలపాలి. టమాటాలు వేగిన తర్వాత పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. దమ్ బిర్యానీకి రైస్ 70% మాత్రమే కుక్ అవ్వాలి. మన రైస్ కుక్ అయిందో లేదో చూద్దాం. మన రైస్ రెడీ అయినట్టే. ఇప్పుడు రైస్లో ఉన్న వాటర్ని అంతా వడకట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ స్ట్రైనర్ యూస్ చేస్తున్నాను. మీకు మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోండి. సెవెంటీ 70% అంటే ఇలా నేను చూపించిన విధంగా రైస్ అవ్వాలి. ఇప్పుడు బౌల్లో రైస్ని ఒక లేయర్ వేసుకోవాలి. రైస్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేయండి. ఇప్పుడు సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెంక పెట్టి పెంక మీద బౌల్ పెట్టండి. ఎందుకంటే దమ్ బిర్యానీ అడుగంటకుండా. చివరగా ఇంకో లేయర్ ఆఫ్ ఆనియన్స్, కొత్తిమీర, జీడిపప్పు, మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి దమ్ కోసం మూత మీద బరువు పెట్టండి. నేను ఇక్కడ ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టాను. మీ దగ్గర రోల్ ఉంటే రోల్ పెట్టుకోవచ్చు. 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మన దమ్ బిర్యానీ ఎలా అయిందో చూద్దాం. వావ్, ఎంత బాగా అయిందో బిర్యానీ. అంతే, ఎంతో రుచికరమైన
పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.